ఏంది సెప్టెంబర్లో ఏ సినిమాలు చూడాలని కదా మీ ప్రాబ్లం? నేనున్నా కదా, నేను చెప్తా ఏమేమి సినిమాలు చూడాలి, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నీ చెప్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీరు ఏ సినిమా కోసం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అండ్ ఏ సినిమా ఫస్ట్ చూడాలి అని అనుకుంటున్నారు ఈ సెప్టెంబర్లో అనేది కూడా కామెంట్లో పెట్టేయండి. సో స్టార్ట్ చేద్దాం. మన అనుష్క పాపతోని ఘాటి ఉంది September 5th. విక్రమ్ ప్రభు కూడా ఉన్నాడు. ట్రైలర్ మాత్రం గుడ్ అనిపించింది. తర్వాత బాలీవుడ్ నుండి బాగీ 4 ఆబ్వియస్లీ తెలిసిందే, మన బాగీ 3, బాగీ 2, బాగీ 1 ఆల్రెడీ పోయింది అది ఏడికో. సో బాగీ 4 ఉంది, టైగర్ స్టాఫ్ ది. అండ్ అట్లనే హిందీలో ద బెంగాల్ ఫైల్స్ అని కూడా ఉంది. చాలా కాంట్రవర్సీ మీద నడుస్తుంది ఆ సినిమా మాత్రం. అది రిలీజ్ అవుతుందో లేదో కూడా మనం రిలీజ్ అయినప్పుడే తెలుస్తుంది. చాలా అంటే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది, ఏమైతే తెలియదు మనకు. అట్లనే బాలీవుడ్ నుంచి ఇంకో సినిమా వస్తుంది, ఇన్స్పెక్టర్ జిండే అని చెప్పి, మన మనోజ్ బాజ్పేయిది. అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో September 5th రోజు. అట్లనే ద గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మన తెలుగులో రష్మిక మందన ఉంది. అది మరి వస్తుందా లేదా తెలియదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ట్రైలర్ కానీ టీజర్స్ కానీ ఏం సక్క రిలీజ్ కాలేదు అంది. అండ్ ఇంగ్లీష్ మూవీ ఆబ్వియస్లీ ద కాంజరింగ్ లాస్ట్ ట్రైల్. అది యాక్చువల్లీ వాళ్ళు ఏమంటున్నారంటే అదే లాస్ట్ మూవీ అని అంటున్నారు, కానీ మనకు తెలిసిందే వాళ్ళు అస్సలు ఆపరు. ఫ్యాన్స్ కోసం ఇంకా రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఏం ఆడ పప్పులు ఉడకపోయినా భయం లేకపోయినా సరే రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో చూద్దాం. అది ఇంకా మిడిల్ ఏం లేవు. మళ్ళీ 12th September వచ్చేసి మిరాయ్ వస్తుంది, తేజ సజ్జాది అండ్ మన మంచు మనోజ్ అన్నది. సో అది చూసేద్దాం. అది ఫస్ట్ రివ్యూ వచ్చేస్తుంది మీకు. హిందీలో అయితే లవ్ ఇన్ వియట్నాం అని చెప్పి వస్తుంది. దాని గురించి మనకి ఎక్కువ తెలియదు. ఇంగ్లీష్ అండ్ అనిమేషన్ మూవీ అయితే ఇంగ్లీష్ లో డౌన్ టౌన్ అబే ద గ్రాండ్ ఫినాలే అని చెప్పి వస్తుంది. అండ్ ఇంకోటి అనిమేటెడ్ మూవీ డీమన్ స్లేయర్, ఆల్రెడీ ఆ సిరీస్ కి అనిమేటెడ్ సిరీస్ కి. సో దాన్ని లైవ్ యాక్షన్ కింద కాకుండా యానిమేషన్ గానీ తీసుకొస్తున్నారు. చూడాలి ఎట్లుంటుందో మనకు తెలియదు. నేనైతే యానిమేషన్ సిరీస్ ఎక్కువ చూడను, యానిమేస్ ఎక్కువ చూడను. మీలో ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ 19th September జాలీ LLB 3 ఉంది. 2 కన్నా ఎక్కువ నాకు 1 ఎక్కువ ఇష్టం. జాలీ LLB 1 ఇష్టం నాకు. జాలీ LLB 2 జస్ట్ యావరేజ్ అనిపించింది. జాలీ LLB 3 లో అక్షయ్ కుమార్ అండ్ అర్షద్ వార్సి ఉన్నాడు. అదే మన ప్రభాస్ అన్నని కల్కిలో ఆయన క్యారెక్టర్ జోకర్ లాగా ఉంది అని చెప్పి అన్నాడు కదా, ఆయన ఇంకా కరెక్ట్ తెలియాలని చెప్పి చెప్తున్నా. అండ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఇంగ్లీష్ మూవీ అది కూడా వస్తుంది. ఓటీటీలో అయితే హౌస్ ఆఫ్ గిన్నీస్ అని చెప్పి వస్తుంది. అది మేబీ 26th September రోజు మనకు హాంటెడ్ 3D గోస్ట్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి వస్తుంది. యాక్చువల్లీ హాంటెడ్ 3D అని చెప్పి చాలా ఒక 10 years 15 years కిందనో ఎప్పుడు రిలీజ్ అయింది అది. దాని సెకండ్ పార్ట్ తీస్తున్నారు. అంటే చూసుకోండి పబ్లిక్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారో ఇక్కడే అర్థమైపోవాలి మీకు. ఏమో అబ్బా నాకు ఇట్లాంటి వేషాలు వేస్తే నాకు అసలు నచ్చదు. తర్వాత అందరికి తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దే కాల్ హిమ్ ఓజీ. అది 26th September పక్కా వస్తుందా రాదా అని చెప్పి నన్ను అడగకుంటే, డివివి దానయ్య గారు నాకైతే ఏం చెప్పలేదు దాని గురించి. నాకు తెలిసి అయితే రావాలి, బికాజ్ ఇలా 2nd September కదా, ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మరి ఏం చేస్తారో మరి పక్కా వస్తుందా రాదా తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ అయితే తొందరగా నడుస్తూనే ఉంది. మాక్సిమం రావాలి, ఎందుకంటే దాని ప్లేస్ లో అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్లీ అఖండ 2 రావాలి. అఖండ 2ది CGI అండ్ VFX హెవీ వర్క్ ఉందంట. సో దానివల్ల అది రాలేదు. డివివి దానయ్య మాత్రం చెప్పేసిండు పక్కా వస్తున్నాం, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుందని చెప్పి. అది ఎంతవరకు నడుస్తుంది ఏంది అనేది మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. దానయ్య గారు కూడా నాకేం చెప్పలేదు. సో చూద్దాం. అట్లనే ద స్ట్రేంజర్స్ Chapter 1 అని చెప్పి హాలీవుడ్ లో ఉంది. దాందే Chapter 2 వస్తుంది ఎప్పుడు 26th September కి. నేనైతే మోస్ట్ అవైటెడ్ అండ్ పక్కా చూడాలి అనుకునే మూవీ ఏదైనా ఉందంటే ఓజీ, మిరాయ్, మద్రాసి మర్చిపోయినా నేను. మద్రాసి ట్రైలర్ కూడా నాకు నచ్చింది. అంటే ట్రైలర్ కట్ నచ్చింది, సింపుల్ గా మాత్రం ఉండొద్దు సినిమా. నాకు సింపుల్గా ఉన్నదనుకో మళ్ళీ AR మురుగదాస్ గారి మీద ఏదో చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఆయన చెప్పిన వద్దిగా ఆయన గురించి వదిలేసేయండి, అదంతా అనవసరం కానీ మనకు. ద గర్ల్ ఫ్రెండ్ అయితే రష్మిక మందనది, అదైతే పక్కా డౌట్ అది. దీంట్లో మోస్ట్ హైప్డ్ ఉన్నాయి కొన్ని, అంటే గూగుల్ చెప్పింది. దే కాల్ హిమ్ ఓజీ. కాంజరింగ్ ద లాస్ట్ రైట్స్ ఆల్రెడీ థర్స్డే రోజు నైట్ ప్రీమియర్ వేసిండ్రు 11:50 PM నైట్. దేంట్లో మన ప్రసాద్స్లో. అంటే మీకు జల్దీ రివ్యూ చెప్పాలని చెప్పి నేను చూసుకున్నా. అప్పటికి కింద ఏ రోలో మొత్తం అంతా ఖాళీ ఉంది అంతే. బిగ్ స్క్రీన్ అదే మన 6 లో కింద కూర్చొని చూస్తే మాత్రం మెడకాయలు లేచిపోతాయి. అందుకోసమే ఇంకా బుక్ చేసుకోలేదు. ఏదైతే అయింది పొద్దునే పోయి మీకు ఇచ్చేస్తా రివ్యూ దాని గురించి. బాగీ 4 మాత్రం నాకు తెలిసి అయితే రోస్ట్ వస్తుందేమో వీడియో మొత్తం. నేనేం చేయలేను బాబు, వాళ్ళు అట్లా తీస్తున్నారు, నేనేం చేయలేను. యాక్చువల్లీ ట్రైలర్ కూడా యానిమలే,
ప్యూర్ యానిమల్ సినిమాని మొత్తం అంతా దింపిండ్రు. అండ్ దట్టు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దాంట్లో సంజయ్ దత్, దాంతో పాటు ఇద్దరు హీరోయిన్లు టైగర్ ష్రాఫ్, వీళ్ళు 4 అయిపోతే నార్త్ లో దీని రివ్యూస్ ఎట్లా వస్తున్నాయంటే బాగుంది ట్రైలర్ అని చెప్పి వస్తుంది, యానిమల్ తో కంపేర్ చేసినా సరే బాగుంది ట్రైలర్ అని చెప్పి వస్తుంది. మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఘాటి అయితే నాకు ఎక్స్పెక్టేషన్ యావరేజ్ ఉంది, ఆ యావరేజ్ కి ఎబో యావరేజ్ వాళ్ళు సినిమా అవుట్పుట్ ఇస్తే చాలు అని చెప్పి నేను కోరుకుంటున్నా. దట్స్ ఇట్. నాకు అంతకు మించి అసలు వద్దు ఏం వద్దు మీ దగ్గర నుంచి. అంతే. బెంగాల్ ఫైల్స్ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ ఆల్రెడీ ఉంది మీకు తెలిసిందే. సో కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టరే బెంగాల్ ఫైల్స్ డైరెక్ట్ చేస్తున్నారు. మిడిల్ ఏదో మూవ్ వచ్చింది అబ్బా, మలయాళంది ఏదో వచ్చింది అబ్బా, నాకు గుర్తొస్తలేదు, ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. మిరాయి మీద మాత్రం చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ట్రైలర్ మాత్రం విఎఫ్ఎక్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అసలు ఆ రేంజ్ పొటెన్షియల్ ని ఎట్లా తీసుకొచ్చిండ్రు విఎఫ్ఎక్స్ లో అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఐ వాంట్ టు సీ. ఇది సంగతి. చాలా ఆతృతగా చూడాలనుకున్న సినిమా ఓజీ మిరాయి, ఇంతకుమించి వేరే ఏం లేవు. సో మీరే సినిమా ఆతృతగా చూడాలి, అబ్బా పక్క ఈ సినిమా ఈ సెప్టెంబర్ మంత్ లో చూడాలి అని అనుకుంటున్నారో ఆ మూవీ కామెంట్ చేసేయండి. ఇంకేదైనా న్యూస్ వస్తే అప్పటికి అఫీషియల్ గా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే లోపల మీకు అక్కడ పెట్టేస్తా. సో అది సంగతి. ఇంకేమైనా ఉందా? ఏం లేవు. చూద్దాం ఏదైతే అవుతుంది. అన్ని మూవీస్ రివ్యూస్ వస్తాయి మీకు, చిన్న పెద్ద అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటా, రివ్యూస్ కూడా ఇస్తూనే ఉంటా, అండ్ డిస్కషన్స్ కూడా పెట్టుకుందాము, లైవ్ కూడా చేస్తా. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే మన మూవీ థగ్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్. జై హింద్.